పైన ఒక హాల్ ఉంది, కొద్దిగా ఆర్ట్ వర్క్ చేయాల్సి ఉంది. ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారా? శని ఆదివారాల్లో వాళ్ళు వస్తారు. అవును, మీరు ఉండటానికి హోటల్ బుక్ చేశారా? రూమ్ అంతా వద్దు, ఆహా. మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇది సరిపోతుంది. యాక్చువల్ గా ఇది నాకు ఒక అడ్వెంచర్. ఇప్పుడు రాబోయే వాళ్ళు ఎవరిని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఆ? మేమందరం జస్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అంతే. ఈ ఫేస్బుక్ లో గ్రూప్ ఉంది, సినిమా పిచ్చోళ్ళని. మేమందరం అందులోనే పరిచయం అయ్యాం. ఏ పిచ్చోళ్ళు అయినా సరే ఇక్కడ ఉండడం కుదరదు. అయ్యో అలా అంటే ఎలాగండి? ఈ చోటుని మేము ఎన్ని సినిమాల్లో చూసి ఎంజాయ్ చేసామో తెలుసా? ఇక్కడ మొత్తం షూటింగ్ చేయకుండా వెళ్ళాం. ఇదిగోండి నెక్స్ట్ అతను. మంగళశ్శేరి నీలకంఠన్. మంగళశ్శేరి నీలకంఠన్ దేవాసురులో మోహన్ లాల్ పాత్ర పేరు కదా. ఆ మోహన్ లాల్ కి వీరాభిమానుడే ఈ నీలకంఠుడు. మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇలాంటి పేర్లే. ఒరిజినల్ పేరుతో ఐడి పెట్టుకునే వాళ్ళు నాలాగా చాలా అరుదుగా ఉంటారు. అయితే అతని నిజమైన పేరేంటి? నాకు తెలియదు. ఈ గెట్ టుగెదర్ లో ఉండే థ్రిల్లే అది కదా. అతన్ని నేరుగా చూడకుండా షార్ట్ ఫిలిం తీయబోతున్నారా? స్క్రీన్ టెస్ట్ తీయొద్దా? అక్కర్లేదు, మేము షూట్ చేయబోయేది మా కథలే. పరస్పరం పరిచయమైన ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక రోజు ఈ అంతపురంలో వచ్చి కలవబోతున్నారు. ఈ సినిమా పేరేంటో తెలుసా? ఇంటర్వెల్. సో వాళ్ళు ఎలా ఉన్నా గానీ వాళ్ళుగా నటిస్తే చాలు. నేను ఈ షార్ట్ ఫిల్మ్ ని మార్కెట్ చేయాలనుకున్నది ఈ యూనిక్నెస్ వల్లే. ఎలా ఉంది? బాగుపడడానికి చాలా అవకాశం ఉంది. అందులో నటించింది మోహన్ లాల్. అంత బాగా వస్తుందని మీరు అనుకుంటే అది జరుగుతుందా? డబ్బులు ఇచ్చాడు. ఓహో సారీ, నేను ఇక్కడ చూడగానే మర్చిపోయాను. ఇదిగో బ్యాలెన్స్ కూడా ఉంచుకో. నాకెవరి డబ్బులు అవసరం లేదు. ఇదిగో చేంజ్ తీసుకోండి. ఓ ఒక హెవీ మాస్ ఇంట్రడక్షన్ ప్లాన్ చేశాను, మొత్తం పాడు చేసావుగా. పొద్దున్నే పిచ్చోడు నక్కించుకొచ్చాను. మావా తపస్ మోహన్ లాల్ ఫ్యాను. రామానంద్ నా పేరు. చూడ్డానికి మోహన్ లాల్ టచ్ కనిపిస్తుంది. తెలిసిందా? ఒరిజినల్ అదే. ఈ లోపల ఎవరు లేరు. వాళ్ళు కూడా వస్తున్నారు.